స్తోత్రములు చెల్లిస్తున్నాను. మీ అపారమైన ప్రేమ, కరుణ, వాత్సల్యము, సహాయము, శక్తి చేసిందండి. మీ పిల్లలుగా మమ్మల్ని బలపరిచి నడిపించండి, శక్తిని తెచ్చింది. మీ మా నడిపింపు మీ కార్యాలను ఇచ్చి మమ్మల్ని బలపరచమని సహాయం చేయండి. మీ కొరకు ఉన్నతంగా జీవించే ధన్యత, భాగ్యాన్ని తెచ్చింది. జనాలు మాట్లాడబోతున్న మాటలు మా జీవితాలను కదిలించేవిగా, మా జీవితాలను బలపరిచేవిగా, మా జీవితాలను నేను ధైర్యపరిచేవిగా సహాయం ఇచ్చి నడిపించేవి. మీ కృపా భాగ్యాలు మాకు అనుగ్రహింపు చేసి నన్ను మరుగు చేసి మీరే మాట్లాడాలి. క్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ప్రార్థించండి. మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పేర కూడిన మీ అందరికీ నా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు కొన్ని సందర్భాలను ముఖ్యంగా ఈ మధ్యన జరుగుతున్న నైజీరియాలో 52,000 మంది క్రైస్తవులు హత్యకు గురయ్యారు. ఇస్లామిక్ తీవ్రవాదులు ఏం చేశారంటే కనుక 1900 చర్చలకు పైగా నేలమట్టం చేశారు. నైజీరియాలో ఉన్న క్రైస్తవులని వారి సొంత నివాసాల్లో ఉండకపోకుండా వారిని గ్రామ బహిష్కరణ చేశారు. ఈ విషయం ఎక్కువగా ఫేస్బుక్లో, యూట్యూబ్లో కొంచెం అక్కడక్కడ కనబడుతుంది. కొంతమంది ఈ విషయం ఎందుకు ఎవరో నోరు మరపట్లేదు మాట్లాడుతుంది అని కొంతమంది సేవకులను కూడా ప్రశ్నించడం అనేది జరుగుతుంది. ఆ నైజీరియా ప్రాంతంలో జరిగిన సంఘటన 2 కోణాలుగా ఉంది. ఒకటి ఏంటంటే కనుక అక్కడ ముస్లిమ్స్ క్రైస్తవులు ఎక్కువగా జీవిస్తున్నారు. ముస్లిమ్స్ పక్కన క్రైస్తవుల పక్కన జీవిస్తున్నారు. ముస్లిమ్స్ ఆవులు మేపుతారు, క్రైస్తవులు ఏం చేస్తారంటే పంటలు పండించుకుంటారు. ఆ పంటల కడ, ఆ పశువుల కడ వచ్చిన వివాదంతో అది ఆ గొడవ ఎలా అయిందంటే కనుక మతపరంగా వెళ్ళిపోయింది. అటు ముస్లింలుగా ఉన్న వారు ఆ మేత భూమికి తీసుకువెళ్తున్నప్పుడు ఆ ఎద్దులు, ఆ ఆవులు ఏమవుతున్నాయంటే పంట చేలు మీదకి వచ్చి దాడి చేయడం, పంట చేలు పాడు చేయడం. ఇటు రీతిగా ఇద్దరికే వాగ్వాదం జరగడం వల్ల అలా కొట్టుకోవడం, అలా చంపుకోవడం, అటు ముస్లింలు కూడా కొంతమంది చనిపోవడం, అటు ముస్లిం వారిని కూడా కిడ్నాప్ చేయడం, బెదిరించడం, ఇలా క్రైస్తవులను కూడా బెదిరించడం, ఇలా 2 రీతులుగా జరగటం అనే దాన్ని బట్టి ఎక్కువగా మాట్లాడుకోకపోవడం అనేది జరుగుతుంది. ఏదేమైనా అక్కడ ఎక్కువ శాతంలో నష్టపోయేది ఎవరంటే కనుక క్రైస్తవులే. నష్టపోయేది క్రైస్తవులే, ప్రాణాలు పోయేది క్రైస్తవులు, చర్చలు కూలగొట్టబడిపోవడం, ఉలుపులో కూర్చువేయడం కూడా క్రైస్తవులు. దీన్ని బట్టి ఆలోచిస్తే కనుక ఈ ఒక్క ప్రాంతంగానే కాదు, అన్ని ప్రాంతాల్లో కూడా అప్పుడప్పుడు జరిగే అవకాశం అనేది. మరి వీటన్నిటిని బట్టి మనకు గుర్తుకు రావాల్సిన సమయం లేదా మనకు గుర్తుకు రావాల్సిన సందర్భాలు ఏంటంటే బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి మనం బైబిల్ను మాత్రమే పరిశీలన చేయాలి, బైబిల్ను మాత్రమే ఆలోచించాలి. ఈ దినాలు ఎలాంటివి అంటే కనుక చాలా ప్రమాదకరమైన దినాలు. అటు పక్క క్రైస్తవులకు హింసలు, బాధలు, కష్టాలు, చర్చల నుంచి వెలివేయడం, చర్చలను కూల్చివేయడం, ఎటు చూసినా గన ఆదరణ అనేది దొరకని పరిస్థితులు అనేది ఎక్కువగా కనబడుతుంది. అటు సమాజంలో వారు ఏమైనా బాగున్నారంటే వాళ్ళు కూడా బాగోలేదు.
వాళ్ళు దౌర్జన్యంగానే ఉన్నారు, వాళ్ళ పరిస్థితులు కూడా అంత మాత్రంగానే ఉన్నాయి. జరుగుతున్న పరిణామాలన్నిటికీ కూడా సొల్యూషన్ ఏంటంటే కనుక బైబిల్ మాత్రమే. కానీ ఈరోజు అన్నీ ఆలోచిస్తున్నారు కానీ, అన్నీ చూస్తున్నారు కానీ, అక్కడ ఎలా జరిగింది, ఇక్కడ ఎలా జరిగింది అన్నీ చూస్తున్నారు కానీ, జరిగిన వెంటనే జరిగిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటున్నారు కానీ, జరిగిన సందర్భానికి దేవుని దగ్గరికి రావట్ల, దేవుణ్ణి గుర్తు చేసుకోవట్లేదు. దేవుడు చెప్పే విషయాల మీద ఎవరు కూడా ఏం చేయట్లేదంటే ఫోకస్ పెట్టట్లేదు. దేవుడు ఏం చెప్తున్నాడు, ఈ సందర్భానికి దేవుడే మాట్లాడుతాడు, ఈ పరిస్థితికి దేవుడే మాట్లాడతాడు. ఇలాంటి సిచ్యువేషన్లో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, ఆయన ఏం చేస్తాడు కదా, దేవుడు ఏం మాట్లాడాడు. ఎందుకంటే దేవుడు ప్రతీది కూడా రాసి ఉంచాడు. ఇవేమో అప్పుడెప్పుడో జరగలేదు అనుకుంటా, లేదు, అప్పుడు జరిగినవే ఇప్పుడు జరుగుతావని ప్రసంగి గ్రంథకర్త కూడా మాట్లాడతాడు. పూర్వం జరిగినదే ఇప్పుడును జరుగుతుంది. జరిగిన విషయాలే రాయించినప్పుడు దేవుడు రాయించిన విషయాలను కూడా శ్రద్ధగా ఆలోచించిన వారు ఈరోజు చాలా మంది ఉన్నారు. రాసిన సంగతులను శ్రద్ధగా చదివితే, ఆలోచిస్తే ఏ విషయానికి కూడా ఏం చేయాలంటే కనుక చంచల మనసుకులు కాదు, బెదిరిపోరు, భయపడిపోరు. కానీ ఈరోజు ఏం చేస్తున్నారంటే, ఏదైనా పరిస్థితి జరుగుతుందంటే కనుక అమ్మో అక్కడ ఎలా జరిగిందంట, అమ్మో అక్కడ కూల్చేశారంట, అమ్మో ఇక్కడ పడగొట్టేశారంట, అమ్మో అక్కడ చంపేశారంట, అదే గుర్తుకు వస్తుంది. కానీ దేవుడు చెప్పేది మనసులోనికి ఎవరికి కూడా గుర్తుకు రావట్లేదు. దేవుడు చెప్పేది వస్తే కనుక దేనికి కూడా మనిషి ఏం చేయాలంటే కనుక భయపడ. అందుకే బైబిల్ నుంచి చెప్తారు. ఈరోజు అందరూ కూడా మనుషుల్ని లేకపోతే సోషల్ మీడియాని చూడటం అలవాటు చేసుకున్నారు, కానీ దేవుణ్ణి చూడడం మాత్రం ఎవరు కూడా అలవాటు చేసుకోవట్లేదు, మానేస్తున్నారు. దేవుణ్ణి పలకరించడం, దేవునితో మాట్లాడడం కూడా ఏం చేస్తున్నారంటే కనుక మానేస్తున్నారు. అన్నీ కూడా సోషల్ మీడియాలో లేదా ఏదైనా అవసరం వస్తే కనుక గూగుల్ని అడగండి, అవసరమైనదని అడగండి. కానీ అనవసరమైన వాటి కోసం కూడా ప్రతిదాన్ని అడగవద్దు. అవసరమైనవి కూడా దేవుడు మనకు రాయించాడు. జరిగిన ప్రతి పరిణామానికి దేవుడు చెప్పే విషయాల్లోకి వెళ్తే కనుక దేవుణ్ణి మనం ఏం చేస్తామంటే అర్థం చేసుకోవాలి. అందుకని చదువుదాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం, 33వ వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 33వ వచనం. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూసినప్పుడు, చర్చలు కూల్చేస్తారు, చంపేస్తున్నారు, కొడుతున్నారు, హింసిస్తున్నారు, బాధ చేస్తున్నారు, స్వార్థకు రానవట్లు. మీరు ఇవన్నీ చూసినప్పుడు మీరు సూచినప్పుడు ఆయన సమీపమునే ఉన్నాడు అన్న సంగతి మర్చిపోయి అన్నీ చూస్తున్నారు, అన్నిటి కోసం భయపడుతున్నారు. కానీ ఏ విషయాన్ని మర్చిపోయారంటే కనుక ఆయన సమీపముగా ఉన్నాడన్న సంగతిని ఏం చేశారంటే మర్చిపోయాడు, వదిలేశాడు. ఆయన సమీపమునే ఉన్నాడు, ఆయన రెడీగా ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆయన సంగతే మర్చిపోయి జరిగిన విషయాల్లో ఏం చేస్తున్నామంటే గబ్బోలు పెడుతున్నారు. జరిగిన విషయాల్లో ఏం చేస్తున్నారంటే కంగారు పడిపోతున్నారు. కానీ ఆయన సమీపమునే ఉన్నాడు. సమీపమున ఉంటే తెలియడానికి ఎంత టైం పడుతుంది? ఇప్పుడు ఒక వ్యక్తి నిద్రపోయాడు అనుకో, అతను లేపాలంటే తలుపు కొట్టాలి. అతను లేవాలి, వచ్చి కళ్ళు చూసుకోవాలి, ఎవరైనా అడగాలి, తలుపు దిగాలి. కొంచెం సమయం పడుతుంది, కొంచెం టైం పడుతుంది. లేకపోతే ఆ ఇంట్లో మనిషి లేకపోతే ఎంత కొట్టినా కదా తలుపు
ఇప్పుడు తలుపు దగ్గరే ఉన్నప్పుడు మనము పిలవగానే తలుపు తీసేస్తానికి రెడీగా ఉన్నప్పుడు ఎంత టైం పడుతుంది? సమీపంలోనే ఉన్నాడు, సమీపంలో ఉన్నాడు. సమీపంలో ఉన్న ఆయన ఏం చేస్తున్నారంటే కనుక పక్కన పెట్టేసి సంబంధం లేని విషయాలు లేదా అవసరమైన విషయాలను కూడా గురించి కూడా ఈరోజు ఏం చేస్తారంటే కనుక భయపడిపోతున్నారు. ఆయన సమీపమునే ఉన్నాడు, ఆయన సమీపమునే ఉన్నాడు, ఆయన సమీపమునే ద్వారం దగ్గరే ఉన్నాడని తెలుసుకోవడం ఏం చేశారంటే మర్చిపోయి. ఆయన సమీపంగా ఉన్నాడు, నేను వస్తున్నా, కంగారు పడతాను. మరి ఇదేంటి ప్రభు ఎలా జరుగుతుంది? ఈ బాధలంటే ప్రభు అంటే కనుక ఆయన ఏమన్నాడంటే నేను సమీపంగానే ఉన్నా, నేను వచ్చేస్తా, నేను వస్తా. మరొక మాటను మనం చూడగలిగితే కనుక రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. మరియు మీరు కాలం తిరిగి నిద్ర మేలుకునే వేళ అయినదని తెలుసుకుని అలాగూ చేయండి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మరీ సమీపంగా ఉంది. అంటే మనకేదో హింస కలుగుతుంది, మనకేదో ప్రమాదాలు కలుగుతున్నవి, మనల్ని ఏదో ఇబ్బంది పెట్టేస్తున్నారు అనుకుంటున్నాం. కానీ మనకి రక్షణ దొరికే సమయం, అది రక్షణ దొరికే సమయం. 52,000 మందిని చంపేశారు, వారికి రక్షణ లేదనుకుంటున్నాం. చంపబడినప్పుడే వారికి ఏం దొరికిందంటే రక్షణ దొరికింది. అంటే మనం బాప్టిజం తీసుకున్న రక్షణ గురించి కదా ఆయన మాట్లాడారు. ఈ రోమిలికి రాసిన పత్రిక బాప్టిజం తీసుకున్నప్పుడు వచ్చే రక్షణ కోసం కాదు, అది బాప్టిజం ద్వారా వచ్చేది. కానీ తర్వాత రక్షణ, మనము చంపబడిన తర్వాత కూడా రక్షణ అనేది మనకు ఉండాలి. చంపబడిన తర్వాత, చనిపోయిన తర్వాత కూడా మనకి రక్షణ అనేది ఉండాలి. అంటే మనం ఏమవ్వాలంటే, అందుకే రెండవ మరణము పాలు పొందకూడదు అని పోయిన వారం జ్ఞానం చేసుకున్నాం. మనం ఎప్పుడైతే చంపబడతామో అప్పుడు దరిద్రుడు చనిపోయాడు, ఎక్కడికి వెళ్ళాడంటే దేవదూతల చేత కొనుక్కోబడి పరదేశికి వెళ్ళాడు రాయబడి. దేవదూతలు అతనికి ఎలా ఉన్నారు? ప్రొటెక్ట్గా తీసుకువెళ్తున్నారు, తీసుకువెళ్ళారు. అంటే దేవదూతలు అతన్ని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే జాగ్రత్తగా తీసుకువెళ్తున్నారు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే వచ్చాడు అనుకోండి, అతనికి పోలీసు వారు ఏం చేస్తారంటే కాపలా కాస్తారు రక్షణలో. అంటే అటు 2 వ్యాన్లు, ఇటు వెనకాల 2 పోలీసు వ్యాన్లు వెళ్తాయి. అంటే ఎమ్మెల్యే అయ్యాడు కాబట్టి ఆయనకి ఏముంది? రక్షణ ఉంది, ప్రొటెక్ట్ ఉంది, ఆయన కాల్చేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు క్రైస్తవులుగా మనము ఆయన కొరకు మనము చనిపోతే ఏముందంటే కనుక మనకు కూడా రక్షణ అనేది ఉంది, రక్షణ అనేది ఉంది. ఎందుకు రక్షణ ఉందంటే కనుక యెహోషువ, ప్రధాన యాజకుడైన యెహోషువ చనిపోయిన తర్వాత సాతాను ఏం చేసిందంటే ఫిర్యాదు చేసినప్పుడు ప్రధాన దూత ఏం చేస్తానంటే సాతాను నిన్ను గద్దించును గాక, సాతాను నిన్ను దేవుడు గద్దించును గాక, ఇతడు కొరిమిలో నుండి తీయబడిన నిప్పు కణములా ఉన్నాడు అంట. ఎందుకని ఈ సందర్భం జరుగుతుందంటే కనుక చనిపోయిన తర్వాత ఒక మనిషికి రక్షణ అనేది కావాలి. చనిపోయిన తర్వాత వచ్చే ఆ రక్షణ, ఆ ప్రొటెక్ట్ అనేది చాలా అవసరము. సాతాను మనల్ని చనిపోగానే నరకాన్ని తీసుకుపోకుండా మనము దేవుని దగ్గరికి వెళ్ళడానికి, దేవదూతలు మనల్ని తీసుకుని వెళ్ళడానికి ఉండి వచ్చే ఆ రక్షణ సమీపంగా ఉంది.
సమీపంగా ఉంది. ఆ సందర్భాన్ని ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు. ఆ సందర్భాన్ని చెబుతూ అదే మాట్లాడుతున్నాడు అనమాట. మరియు కాలం నెరిగి నిద్ర మేలుకుని వేళ అయింది. మీరు కాలం నెరగండి. ఇంకా యేసుక్రీస్తు వారు ఇంకా రాడనుకుంటున్నారేమో. మీరు కాలం నెరగండి, కాలం తెలుసుకోండి. మీరు ఏ కాలంలో ఉన్నారు. నిద్ర మేలుకోకండి, ఇంకా మర్చిపోమాకండి అన్నారు. యేసుక్రీస్తు వారు వస్తున్నారన్న సందర్భాన్ని లేదా ఆ సంఘటన మీరు ఏం చేస్తారంటే మర్చిపోకండి. నిద్ర మేలుకునే వేళ అయినదని తెలుసుకుని అలాగూ చేయండి. మనము విశ్వాసమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ సమీపముగా ఉంది అన్న. ఇప్పుడు రక్షణ సమీపంగా ఉంది. మనం వెళ్ళడానికి, ఆయన్ని చేరుకోవడానికి మనకేముందంటే కనుక రక్షణ సమీపంగా ఉందంట. మన సమీపానికి వస్తుందంట, మనం చేరుతుంది. దేవుడిచ్చే ఆ రక్షణ అనేది మనకి చేరుతుంది అని చెప్తున్నారు. తర్వాత 12వ వచనం కూడా రాత్రి చాలా గడిచిన పగలు సమీపముగా ఉంది అన్నట్టు. మళ్ళా ఇక్కడ కూడా ఏమంటాడంటే కనుక అక్కడేమో రక్షణ సమీపముగా ఉంది అన్నాడు. మళ్ళీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే కనుక పగలు సమీపముగా ఉంది అన్నాడు. పగలు సమీపముగా ఉంది అంటే చీకటి అంటే కనుక మనం అంధకార క్రియలలో పాలు పంచుకోవద్దు అన్నాడు. ఇక్కడ చీకటి అంటే కనుక లోకముతో ఒకవేళ సహవాసము, లోక సంబంధమైన కార్యక్రమాలు లేదా పాపంతో జీవించడం ఇవి చీకటికి సంబంధించినవి. మనం ఎవరంటే కనుక వెలుగు సంబంధులు అన్నాడు. మీరు వెలుగు సంబంధులు, మీరు జ్యోతుల వలె ప్రకాశించుడి, మీరు జ్యోతుల్లో ప్రకాశించండి. మీ దీపము ఆ దీప స్తంభం మీద ఉండాలన్న. అంటే దేవుడు మనకి పోలికలు ఎక్కువగా చెప్పాడు. మనం జీవించాలి. లేకపోతే ఇప్పుడు 10th క్లాస్ చదువుతుంది కాబట్టి కొన్ని పేపర్లో రాసి అక్కడక్కడ అతికిచ్చింది. ఎందుకంటే కనుక తన జ్ఞాపకం చేసుకోవడానికి నేను ఈ టైంలో ఈ టైం చేయాలి, టైం టేబుల్ పెట్టుకోండి, ఈ టైంలో చేయాలి, ఈ టైంలో ఇలా చదువుకోవాలని టైం టేబుల్ పెట్టుకోండి. దేవుడు కూడా మనకి ఏం చేస్తాడంటే టైం టేబుల్స్ పెట్టాడు. మనము కూడా దేవునికి సమీపం అవ్వాలి, రక్షణ మనకు సమీపం అవ్వాలి, వెలుగు సంబంధులుగా ఉండాలని దేవుడు కూడా మనకి వెలుగుకు సంబంధించిన విషయాలను ఏం చేశాడంటే దేవుడు టైం టేబుల్స్ కూడా పెట్టాడు మనకి. ఇవి చూడండి. ఇదిగో ఎవడో కూడా దీపము కుంచమ్మ కింద పెట్టడు, మంచమ్మ కింద పెట్టడు. అంటే వారి యొక్క భక్తి జీవితాన్ని ఏం చేయడంటే కనుక ఎవడు కూడా ఆపేసుకోకూడదు, ఆర్పుకోకూడదు, వెలగాలి. తన భక్తి జీవితము బాహ్య జీవితము కంటే వెలగాలి అనే సింబాలిక్స్, అంటే ఆనవాళ్ళు దేవుడు ఎక్కువగా మనకి చూపించాడు. దేవుడు ఆనవాళ్ళు చూపించాడు, ఒక వస్తువుని చూపించాడు, ఆకారాన్ని చూపించాడు, పొలాలను చెప్పాడు. అంటే మన జీవితానికి కావాల్సిన విషయాలను దేవుడు చాలా విషయాలను ఏం చేశాడు అంటే జ్ఞాపకం చేశాడు. మీరు వెలుగు సంబంధులుగా ఉండాలని. వెలుగు సంబంధం. రాత్రి చాలా గడిచిపోయింది, మీరు చాలా పాపంలో బ్రతికేశారు, పాపంలో చాలా చేయరనేది చేసేసారు, అనరాని అనేసారు, అవసరం లేనివన్నీ కూడా చేసేసారు. చాలు అంటున్నారు. రాత్రి చాలా గడిచింది, పగలు సమీపముగా ఉంది. ఇప్పుడైనా గానా పగలు సమీపముగా ఉందండి. ఇప్పుడైనా గానా వెలుగు సంబంధులుగా జీవించే సమయం ఉంది. ఇప్పుడైనా వెలుగు సంబంధులుగా జీవించడానికి వెలుగు మీకు సమీపించింది అంటున్నారు. వెలుగు సమీపించింది. మీరు ఎలుగు బిడ్డలుగా అంటే ఎలుగు కుమారులుగా నడుచుకోండి అంటాడు.
మీరు వెలుగు సంబంధులుగా ఉండాలి అంటాడు. మీరు ఆకాశమందు జ్యోతులను పోలిన వారే ఉన్నారంట. ఎన్ని విషయాలు చెప్పాడు దేవుడు. మనకి సింబాలిక్స్ అనేవి దేవుడు చాలా విషయాలు ఏం చేశాడు, దేవుడు చూపిస్తున్నాడు, చెబుతున్నాడు. రాత్రి చాలా గడిచిపోయింది, ఇంకా చేసినవన్నీ చాలు, చాలా చేసారు చాలు అంటే వాటికి ఏం చేయమంటాడంటే ముగింపు పలకండి. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనం అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందామట. ఇప్పటికైనా మనము ధరించుకోవాల్సినవి ఉన్నవి. రక్షణ సమీపంగా ఉంది. పగలు కూడా మనకి ఏమవుతుందంటే సమీపిస్తుంది. అంటే దేవుడు మరొక అవకాశాన్ని దేవుడు మనకి ఏం చేస్తున్నాడంటే కలిగించాడు. సరే, ఇప్పటి వరకు ఏదో బ్రతికేశారు నా మాట వినకుండా, కానీ ఇప్పటికైనా పగలు సమీపముగా ఉంది అన్నమాట. మీరు మారాల్సిన సమయం ఇంకా ఉంది. మీరు ఆయన్ని వేడుకోవాల్సిన సమయం ఉంది. అదే విషయాన్ని దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మరొక మాటను మనం చూడగలుగుతాం. కొరింథీయులకు రాసిన పత్రిక 'మనము ఆధ్యాత్మికంగా ఏమైపోయింది కనుక నిద్రలోనికి వెళ్ళిపోయాం. రాత్రి అంటే కనుక ఆధ్యాత్మికతను విడిచి మనిషి ఏం చేస్తాడంటే కనుక నిద్రలోకి వెళ్ళిపోయిన మనిషికి మరలా దేవుడు ఏమన్నాడంటే కనుక పగలు సమీపిస్తుంది, లేకండి అంటే. పగలు సమీపిస్తుంది, లేవండి, ఇప్పటికైనా లేవండి అని దేవుడు ఏం చేస్తుందంటే జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. నేను దేహ విషయమై దూరముగా ఉన్నా, ఆత్మ విషయమై సమీపముగా ఉన్నాను. పౌలు గారు ఇక్కడ మరొక సందర్భాన్ని దేహ విషయంలో నేనేం చేస్తున్నానంటే కనుక దూరంగా ఉన్నాను. అంటే నా దేహం చెప్పే విషయాలకి లేదా నా దేహానికి నేనేం చేయట్లేదు అంటే పని చెప్పట్లేదు. నా దేహంతో కాకుండా నా ఆత్మ చెప్పేటట్టుగా నేను ఏం చేస్తున్నాను అంటే కనుక నడుచుకుంటున్నాను. నా ఆత్మ చెప్పేటట్టుగా నడుచుకుంటున్నాను. దేవుడు చెప్పే సంగతులనే నేను ఏం చేస్తున్నానంటే కనుక చేస్తున్నా. దేవుడు చెప్పినవే నేను ఏం చేస్తున్నానంటే కనుక నడుచుకుంటున్నా. పౌలు గారు చెప్తున్నా నేను దేహ విషయమై దూరముగా ఉన్నాను అంటే కనుక దేహానికి ఉన్నవి ఏంటి అన్నాడంటే కనుక దేవుడు మాట్లాడుతూ శరీర క్రియలు స్పష్టము అన్నాడు. 19 వచ్చినవి: జారత్వము, వ్యభిచారము, కామత్వము, దొంగతనము, దూషణ, మత్సరములు. ఇలా చెప్తే 19 వచ్చినవి. అక్కడ 19 ఉన్నాయి, కానీ ఇంకా చాలా ఉన్నాయి. శరీర క్రియలు ఇంకా చాలా శరీర క్రియలు స్వస్థముగా ఉన్నవి. కాబట్టి ఇప్పుడు శరీర క్రియలకి మనం ఏం చేయాలంటే కనుక దూరంగా ఉండాలి. అదే చేస్తున్నాడు పౌలు గారు. నేను శరీర విషయమై దూరముగా ఉండి అంటే కనుక శరీర క్రియలు ఏవైతే ఉన్నావో వాటికి నేను దూరముగా ఉన్నా. వాటిని దూరం పెట్టేశా. నేను వాటిని పట్టించుకోవట్లా. నేను వాటిని వదిలేశా. ఎందుకు వదిలేయాలంటే కనుక ప్రభు సమీపముగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడైనా వదిలేయండి అన్నాడు. ఆయన సమీపముగా ఉన్నాడు. చాలా మంది హింసలు కలుగుతున్నవి, చాలా మంది చనిపోతున్నారు, చాలా మందిని అనేక బాధకు గురి చేస్తున్నారు, వెలివేస్తున్నారంటే కనుక ఆయన సమీపముగా ఉన్నాడు. కానీ మనం ఏం చేయట్లేదంటే ఆయన చెప్పిన మాటలకు సమీపించట్లేదు.
ఇప్పుడు పౌలు గారు ఏమన్నాడండి, నేను శరీర విషయంలో దూరముగా ఉన్నాను, ఆత్మ విషయంలో సమీపముగా ఉండి మీతో కూడా ఉండేటట్టుగా ఇట్టి కార్యములు ఎలాగూ చేసి వాటిని గురించి ఇదివరకు ఎదుగు తెలుసున్నాను. ఆత్మ విషయంలో మనం ఏమవ్వాలంటే కనుక సమీపం అవ్వాలి. ఆత్మ విషయంలో సమీపం. ఆత్మకు కావాల్సినది ఏంటి? ప్రార్థన, దేవుని మాటలు చదవడం, ఆయన వాక్యములతో బ్రతకడం, ఆయన కార్యాల్లో మనం జీవించటం, దేవుని సన్నిధానంలో మనం ఎప్పుడు కూడా గడపటం. ఆత్మకు సంబంధించినవి. అందుకే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారిదే పరలోక రాజ్యం అని. పౌలు గారు ఏ విషయాలు వదిలేడు? శరీర విషయాలు వదిలేసి ఏం చేశాడంటే, నేను ఆత్మకు సమీపంగా ఉన్నాను కాబట్టి ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారు పరలోక రాజ్యమును స్వతంత్రించుకుందురు. ఆత్మ విషయమే మనకేం కావాలంటే దీనత్వము రావాలి. మరి మనలో కోపాలు, పగలు, కక్షలు ఇంకా ఉంటే మనము శరీరానికి సమీపముగానే ఉన్నాం. శరీరాన్ని పోషిస్తున్నాం, శరీరం చెప్తుంటేగానే జీవిస్తున్నాం. మరి ఆత్మ విషయమై దీనులైన వారు ఎవరంటే కనుక యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆయన్ని కొడుతున్నా కానీ ఏం చేశారు? ఆయన కొడుతున్నా కోపాడు, ఆయన గడ్డం పట్టుకు లాగుతున్నా చిరాకు పడదు, ఆయన మీద ఉమ్ము వేస్తున్నా ముఖం తిప్పుకోలే, ఆయన అంత బాధ పెడుతున్నా కానీ ఆయన ఏం చేస్తున్నాడంటే దీనత్వం. పౌలు గారిని కూడా కొడుతున్నా గాన, హింసిస్తున్నా గాన యేసుక్రీస్తు వారిని పోలి నడుచుకోవాలన్న ఆ సిద్ధాంతం లేదా ఆ ఉద్దేశాన్ని పౌలు గారు ఎక్కువగా మాట్లాడతారు. నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను. ఎందుకంటే ఆయన శరీరానికి దూరంగా ఉన్నాడు, ఆత్మకు సమీపముగా ఉన్నాడు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారిదే పరలోక రాజ్యం. వారి దేవుని రాజ్యాన్ని ఏం చేస్తారంట? స్వతంత్రించుకుంటారంట, ఆక్రమించుకుంటారు. ఇంకా వారికి కాకపోతే ఇంకెవరికి ఉంటారు? ఎవరికి ఉంటారు? మాది అన్న ధీమ ఎవరికి ఉండాలంటే కనుక దేవుని రాజ్యం లేదా పరలోక రాజ్యం మాది అన్న ధీమ ఎవరికి ఉండాలంటే ఆత్మ విషయమై దీనులైన వాళ్ళకి వాళ్ళకి ఉంటారు. ఎందుకంటే ఇక్కడ అన్నిటిని ఏం చేస్తారంటే కోల్పోయారు కాబట్టి, ఇక్కడ అన్నిటిని వదిలేసుకున్నారు కాబట్టి, ఇక్కడ అన్నిటిని చంపేస్తారు కాబట్టి, శరీర కార్యాలన్నిటిని చంపేస్తారు కాబట్టి ఇప్పుడు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునే హక్కుదారులు వాళ్ళ కాకుండా ఇంకెవరవుతారు? వాళ్ళే అవుతారు. అందుకే చెప్తున్నారు, నేను ఆత్మ విషయమే సమీపముగా ఉన్నాను. మరొక విషయాన్ని చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. మీ సహనము సకల జనులకు తెలియజేయుడి, ప్రభు సమీపముగా ఉన్నాడు. మళ్ళా ఈయన కూడా అదే మాట్లాడుతున్నాడు. మీ సహనం. ఇప్పుడు నిజమైన క్రైస్తవులు ఎవరు? ఆయన వరకు కొత్త కలిగిన వారు ఎవరు? ఆయన వరకు ఎదురు తిరిగిన వారు ఎవరు? ఇప్పుడు ఒక పాస్టర్ గారి గురించి లేదా ఒక సంఘ ఉద్దేశం గురించి ఒక వ్యక్తి మాట్లాడేటప్పటికీ అక్కడున్న పాస్టర్ గారు అతను పిలిచి ఇది ఇలా మాట్లాడుతున్నా మన గురించి చూడు అంటే అతను వెళ్ళి అతనికి ఫోన్ చేసి బూతులు మాట్లాడుతున్నారు. లోకంలో ఉన్న వాళ్ళు కూడా మాట్లాడరేమో అంత దారుణమైన మాటలు మాట్లాడుతున్నారు. ఎవరు ఇలా నువ్వు చూస్తే కనుక ఇద్దరు చర్చికి వెళ్ళేవాళ్ళే అన్ని రికార్డింగ్స్ వచ్చేస్తున్నాయి కదా ఈరోజు. సహనం అనేది ఒక వ్యక్తిని అంటున్నప్పుడు
సహించలేని యొక్క తత్వం మనిషికి ఏమవుతుందంటే కనుక ఏర్పడిపోతుంది. సహనం అనేది దాన్ని ఏమవుతున్నారంటే కనుక కోల్పోతున్నాం. సహనం అనేది కోల్పోతున్నాం. మరి బాధలు భరించే శక్తి రావాలంటే కనుక అందుకే చెప్తున్నాడు, మీ సహనము సకల జనులకును తెలియజేయలేది. తెలియాలి. క్రైస్తవుల సహనం అంటే ఏంటో తెలియాలి సకల జనులకు. కొడుతున్నా కానీ ఎందుకు వీళ్ళు మాట్లాడతారు, చంపుతున్నా ఎందుకు మాట్లాడతలేదు, వీళ్ళు చర్చలు ధ్వంసం చేస్తున్నా ఎందుకు మాట్లాడతలేదు, నేను వీళ్ళు ఎంత చిత్రహింసలు పెడుతున్నా ఎందుకు మాట్లాడతలేదు తెలియాలి. సకల జనులు కూడా ఈ విషయాన్ని ఏం చేయాలంటే తెలియాలి. అప్పుడే ప్రభు మనకి ఏం చేస్తున్నాడంటే సమీపముగా ఉన్నాడు, వచ్చేయడానికి రెడీగా ఉన్నాడు, రెడీగా ఉన్నాడు, సమీపముగా ఉన్నాడు. కానీ మనం ఏం చేయట్లేదంటే ఆయన చెప్పేవి చేయట్లా. ఆయన వస్తాడన్న సంగతి ఆలోచిస్తున్నాం, ఆయన వస్తాడన్న సంగతి ఆలోచిస్తున్నాం. జరుగుతున్న పరిణామాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం కానీ మనం ఏం జ్ఞాపకం చేసుకోవట్లేదంటే ఇదిగో మీ సహనము సకల జనులకు తెలియనియుడి. ఏది సహనం? మరి మన యొక్క ఆత్మ సమీపంగా ఉందంటే కనుక లేదు, చాలా దూరంగా ఉంది, చాలా దూరంగా ఉంది. ఇంకొక విషయం మనం చూడగలిగితే కనుక తిమోతికి రాసిన 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో పౌలు గారు మాట్లాడు, నేను ఇప్పుడే ప్రాణార్పణంగా పోయబడి ఉన్నాను, నేను వెడలపోయే కాలము సమీపమైందంట. నేను వెళ్ళిపోవలసిన కాలము సమీపమైంది. ప్రభువు సమీపిస్తే ఆయన సమీపముగా ఉన్నాడు. నువ్వు కూడా వెళ్ళిపోవలసినది, నువ్వు కూడా నీ కాలం వెళ్ళిపోవలసిన కాలం ఏమైందంటే కనుక సమీపించింది. మనకి అంతం అనేది దగ్గర పడింది. వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. కాలం అనేది ఏమవుతుందంటే కనుక సమీపించేసింది. ప్రతి ఒక్కరికి కూడా మరణము కూడా సమీపించేస్తుంది. చాలా మంది వెళ్ళిపోతున్నారు. చాలా మంది సేవకులు కూడా ఏమవుతున్నారంటే కనుక చనిపోతున్నారు. చూస్తున్నాం, పలానా ఆయన చనిపోయారు, పలానా ఆమె చనిపోయారు. చాలా మంది వెళ్ళిపోతున్నారు. మరి వెళ్ళాలన్న ఆశ మనలో ఏం చేయట్లేదంటే కలగట్లే. మనము కూడా వెళ్ళిపోతామన్న ఆశ కలగట్లే. వెళ్ళిపోవాలన్న ఆ తలంపులు మనిషికి రావు. ఇక్కడ ఉంటామేమో, ఉండిపోవాలేమో అన్న ఆలోచన మాత్రమే. ఇక్కడ ఉండిపోవాలి అన్న ద్వారానే కనపడుతుంది తప్ప వెళ్ళిపోతామన్న సంగతి కూడా ఏం చేయట్లేదంటే మనం జ్ఞాపకం చేసుకోవట్లేదు. వెళ్ళిపోతామన్న సంగతి కూడా మరిచిపోతాం. చనిపోతున్నారు, వాళ్ళని చూస్తున్నాం, చనిపోయిన వాళ్ళని. కానీ మనం వెళ్ళిపోతామన్న సంగతి మాత్రం ఏం చేయట్లేదంటే గుర్తుకు రావట్లా, మర్చిపోతున్నాం. మనం వెళ్ళిపోతామన్న సంగతి మనకు గుర్తుకొచ్చినప్పుడే ఈ భూమి మీద మనకి ఆలోచన ఉండదు, ఈ లోకం మీద మనకి వ్యామోహం ఉండదు. చనిపోతామనుకున్న వాడు పరిస్థితి ఎలా ఉంటుందంటే కనుక అమ్మో ఏది నాకు అవసరం లేదు, ఏది నాకు వద్దు అనిపిస్తాం. మరి మనం వెళ్ళిపోవాలన్న సిద్ధపడినప్పుడు దేవుని కోసమే ఆలోచిస్తాం, భక్తిగా జీవిస్తాం, భక్తిగా బ్రతుకుతాం. కాబట్టి పౌలు గారు అన్నాడు, నేను వెడలిపోయే కాలము సమీపమైంది. మనందరం వెళ్ళిపోయే కాలం సమీపమైంది. రెడీగా ఉండండి. ఎవరికి వాళ్ళ బ్యాగ్ సర్దుకోండి. మనం ఊరెళ్ళబోతున్నాం అంటే మనం ఏం చేయాలంటే కనుక సిద్ధపాటు చేసుకోవాలి. మనం సర్దుకోవాలి. ఎక్కడ ఏది ఉండాలో, ఎక్కడ ఏది ఉండకూడదు. ఇంట్లో ప్రతిదీ మనం ఏం చేస్తాం అంటే సర్దుకుంటాం. ఇల్లుని బాగా సర్దుతున్నాం కానీ మన ఒంటిని మాత్రం దేవునికి నచ్చేటట్టుగా ఏం చేయట్లేదంటే సర్దట్లా. దేవునికి నచ్చేటట్టుగా మనము సర్దుకోవట్లేదు. ఏదన్నా లేకపోతే కనుక ఒక తల్లి సర్దుకుపోతుంది. ఏదైనా లేకపోయినా కనుక సర్దుకుని సంసారాన్ని వెళ్ళిపోతుంది. కానీ దేవుని కోసం మనం ఏం చేయాలంటే కనుక
కొన్ని విషయాల్లో మనం ఏం చేయాలంటే కనుక సర్దాలి, దిద్దుకోవాలి. వాటిని మనం కొన్ని వదిలేసుకోవాలి. కొన్నిటిని మనం ఏం చేయాలంటే కనుక అమర్చుకోవాలి. కొన్నిటిని మనం ధరించుకోవాలి. కొన్నిటిని వదిలేయాలి. అందుకే శారీరక క్రియలను వదిలేయాలి. ఆత్మ విషయమైన దీనత్వాన్ని మనం ఏం చేయాలంటే కనుక ధరించుకోవాలి. సహనాన్ని మనం ఏం చేయాలంటే కనుక ధరించుకోవాలి. ఆ సహనం అనేది సకల జనులకు కూడా తెలియాలి. చివరిగా మాట చూసి ముగించుకున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గల వారును ప్రార్థన చేయటందు మెలకువగా ఉండుడి అన్నట్టు. స్వస్థ బుద్ధి, మన బుద్ధికి రోగం వచ్చిందంట. దానికి ఏం కావాలంటాడంటే స్వస్థత కావాలి. మన బుద్ధి ఏమవ్వాలంటే కనుక దేవుని కొరకు జీవించేదిగా ఉండాలి. అన్నిటి అంతము సమీపించింది. అన్నిటికీ అంతం, భూమికి, సూర్య చంద్ర నక్షత్రాలకి, ఈ టోటల్ విశ్వానికి ఏమైందంటే కనుక అంతము ఏర్పడిపోతుంది. అందుకే భూకంపాలు వస్తున్నాయి. చూడరాని వాటిని మనం చూస్తున్నాం. జరగకూడవి జరుగుతున్నాయి. కాలంలో రావాల్సిన మార్పులన్నీ పోయినాయి. వర్షాలు ఏ టైంలో కురుస్తున్నావో తెలియట్లేదు. ప్రతీది మారిపోయింది. ఒకప్పుడు పలానా టైం నుంచి పలానా టైం వరకు వర్షం వస్తుంది చెప్పేసి ఈ కాలం వరకు వర్షాలు ఉంటాయి. కానీ ఇప్పుడు అంచనాలు దారుమారైపోయినాయి. ఈ టైంలో వర్షాలేంటి, ఈ టైంలో ఎండలు ఏంటి, ఎలా ఉంటాయి? ఎండ కాస్తే మే నెలల మాదిరిగా ఉంటుంది ఎండ. ఒక్కరోజు కాస్తే అంట ఆ ఎండలో ఉంటే గనక మొత్తం బాడీ అంతా సాయంత్రం వచ్చేటప్పటికి నీరసం అయిపోతుంది. మనిషి దేన్ని కూడా తట్టుకోలేని పరిస్థితి బాడీలోకి వచ్చేస్తుంది. రోగం లేని మనిషి అంటూ కూడా లేడు. చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు కూడా ప్రతి ఒక్కరికి ఇన్నేసి ట్యాబ్లెట్లు ఉన్నాయి ఇంట్లో. అంటే అన్నిటికీ అంతము సమీపించింది. వీటన్నిటిని చూస్తున్నామంటే, కాలంలో మార్పులు జరుగుతున్నామంటే, పరిస్థితులు మారుతున్నామంటే, ఏది కూడా సరిగ్గా రావట్లేదంటే కనుక అన్నిటికీ అంతము సమీపించింది అన్నట్టు. అన్నిటికీ అంతము సమీపించింది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయటందు మెలకువగా ఉండండి అన్నట్టు. స్వస్థ బుద్ధి గలవారే, మీ బుద్ధికి స్వస్థత కలిగి స్వస్థ బుద్ధి గలవారే మీరేం చేయాలంటే కనుక ప్రార్థన చేయటందు మెలకువగా ఉండండి. నిద్రపోవద్దు. అంటే నిద్రపోవడం అంటే కనుక ప్రార్థన చేయడం మానేయద్దు. మెలకువ అంటే మానేయద్దు అని. మానేస్తున్నామంటే నిద్రపోతున్నాను. ప్రార్థన చేయటం మీరు మెలకువగా ఉండండి అంటే ఎప్పుడు చేస్తూ ఉండండి. మానివేయవద్దు. మెలకువ అంటే మానివేయవద్దు అని. అందుకే అన్నిటికీ అంతము సమీపించినది. మీరు స్వస్థ బుద్ధి గలవారే ప్రార్థన చేయటందు మెలకువగా ఉండండి. ఇది జరుగుతున్నప్పుడు దేవుని వాక్యం ఒక ప్రకటన పడుతుంది. వాక్యాన్ని వింటున్నారు, దేవుని మాటలు వింటున్నారు. కానీ వాక్యం అనేది చాలా మందికి ఏమవట్లేదంటే గ్రహింపవట్లేదు. ఇంత మాటలు విన్నా కానీ గ్రహింపవట్లేదు. అవి మనుషులకు ఏమవట్లేదంటే జీర్ణించుకోవట్లేదు, వంట పడటం. ఇలా వంట పడినప్పుడు చాలా విషయాలు సమాజానికి వినపడుతున్నాయి, దేవుని విషయాలు వినపడుతున్నాయి, దేవుని యొక్క రాకడ గుర్తులను కనబడుతున్నాయి, లేదా క్రైస్తవులు హింసిస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు
వాక్యం అనేది అర్థం కావట్లేదు అన్నప్పుడు నాకు ఒక డౌట్ వస్తుంటుంది. దేవుడు ఏమైనా గ్రంథాన్ని ముద్ర వేసేసాడా? వీళ్ళకి ఎన్ని మాటలు వింటున్నా కదా వాక్యాన్ని అర్థం చేసుకోవట్లేదే, దేవుని మాటను గ్రహించట్లేదే అన్నప్పుడు నాకు అనిపించేది ఏంటంటే, ఒకవేళ దేవుడు ముద్ర వేసాడంటారా? ప్రకటన గ్రంథం అంటాడు కదా ఒక విషయాన్ని. నాకు ఇదే అనుమానం వస్తుంటాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 10వ వచనం. మరియు అతడు నాతో ఇలాగ చెప్పాను, ఈ గ్రంథమందు ప్రవచన వాక్యములను ముద్ర వేయవలసిన కాలము సమీపమై ఉన్నది. వాక్యాన్ని చదువుతున్నా గ్రహించట్లేదంటే కనుక, వాక్యం చెబుతున్నా మారట్లేదంటే కనుక, వాక్యం చెబుతున్నా మారట్లేదు. ఈరోజు స్టేటస్లో, వాట్సాప్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో ఎన్ని రీతిలుగా అయినా సరే వాక్యం వెళుతుంది. కానీ ఎవరు కూడా వాక్యానికి ఏమవట్లేదు అంటే కనుక లోబడట్లా, వాక్యానికి లోబడట్లేదు. ఒకప్పుడు ఎక్కడన్నా సువార్త సభలు జరిగితే ఎవరొకరు మారు మనసు పొంది బాప్టిజం తీసుకున్నారు. ఇప్పుడు ఆ కార్యక్రమాలు లేవు. వాక్యం వినపడుతుంది అంటే కనుక వాక్యం వినపడుతుంది. ఇప్పుడు ముద్ర వేయవలసిన సమయము సమీపించింది అంటే దేవుడు కనుక ముద్ర వేసేసాడా? నేను అనుకుంటాను ఒక్కొక్కసారి, నాకు అనిపిస్తుంటది, వీళ్ళంత వాక్యం వింటున్నా, వాక్యాన్ని చూస్తున్నా ఎవరు దానికి స్పందించట్లేదంటే కనుక దేవుడు కనుక ఒకవేళ ముద్ర వేసేసాడేమో, వాక్యం ఎలా గ్రహించట్లేదు, వీళ్ళు ముద్ర వేసేసాడేమో అనిపిస్తుంటా. అందుకే దేవుడు చెప్తున్నాడు, మరియు అంతటా నాతో ఎలాగ చెప్పాను, ఈ గ్రంథమందు ప్రవచన వాక్యములను ముద్ర వేయవలసిన కాలము సమీపించేసింది. దేవుడు ఒకవేళ ముద్ర వేసే కాలంలో ఉన్నామేమో, మేల్కోవాలి. దేవుడు ఒకవేళ ముద్ర వేసే సమయంలో ఉన్నాము, వాక్యాన్ని చదవట్లా, వాక్యాన్ని అర్థం చేసుకోవట్లా, వాక్యాన్ని గ్రహించట్లా, వాక్యం కొరకు దేవుడు ఏదైనా చేద్దామన్న ఆలోచన మనుషులకి ప్రేరణ కలగట్లేదంటే ఒకవేళ దేవుడు గ్రంథాన్ని ముద్ర వేసే సమయము వచ్చేస్తుందన్న సంగతి మనకి జ్ఞాపకం రావట్లేదు. ఆయన ముద్ర వేయవలసిన సమయం వచ్చేసిందంటారు, సమీపించేసిందంటారు. ఈ గ్రంథాన్ని ముద్ర వేసే సమయము ఒకవేళ ఇదే అయితే ఒకవేళ దేవుడు ముద్ర వేసే టైము ఇదే అయితే కనుక, ఆఫ్ చేసే టైం ఇదే అయితే కనుక ఒక్కరు కూడా రక్షింపబడలేదు. అంటే బాప్టిజం తీసుకున్నా, చర్చికి వెళ్ళినా, ఏం చేసినా రక్షింపబడలేదు. అందుకే రోమపత్రికలు అన్నాడు, రక్షణ సమీపముగా ఉంది అంటున్నారు. సమీపముగా ఉన్నది దాటిపోతే ఇది ముద్ర వేసే సమయం. సమీపంగా ఉన్నప్పుడే వేడుకోండి అన్నాడు ఆయన. నేను సమీపంగా ఉన్నప్పుడు వేడుకోండి అడగండి, ప్రార్థించండి. దేవుడు చెప్పిన మాటలు మళ్ళా ముద్ర వేసే సమయము కూడా సమీపించేసిందంట. దేవుడు రావడానికి సమీపిస్తున్నాడు. ఒకటి, మనల్ని రక్షించడానికి కూడా ఇష్టపడుతున్నాడు. మనం ఆత్మకు సమీపముగా ఉన్నప్పుడు రక్షింపబడతాం. ఇంకా శరీర కార్యాలకి మనం కనుక ఒకవేళ లోబడుతూ జీవిస్తుంటే కనుక ఈ గ్రంథాలను ముద్ర వేసే సమయం, ముద్ర వేసే కాలం ఒకవేళ సమీపిస్తాడు. అప్పుడు సమీపిస్తే కనుక ఏం చేసినా గాన ప్రతిఫలం అనేది ఉండదు. కాబట్టి ఇప్పుడే మనం దేవుణ్ణి వేడుకుని వచ్చే శ్రమలైనా, బాధలైనా, ఎలాంటివైనా సరే ఆయన సమీపం ఉన్నాడనేది మనకు గుర్తుకు రావాలి. లేదా ఆత్మ సంబంధముగా మనము ఆత్మకు సమీపించాలి. మన సహనము సకల జనులకు కూడా తెలియజేయాలి. మనం ఆత్మ విషయమే దీనత్వాన్ని ధరించుకుంటే కనుక దేవుణ్ణి మనం ఏం చేస్తామంటే దేవుడు మనం సమీపించి తీసుకుని వెళ్ళే అవకాశం ఉంది. లేకపోతే కనుక ముద్ర వేసాడు అనుకోండి,
మనం వెళ్ళటం మన వల్ల కాదు, అసలు జరగని పని. మనం ఆయన ముద్ర వేశాడంటే కనుక మనం వెళ్ళటం ఎవరితరం కాదు. కాబట్టి ఆయన కరుణ చూపించినప్పుడే, ఆయన జాలి చూపించినప్పుడే, ఆయన ఇంకా వినడానికి సమీపంగా ఉన్నాడు అన్నప్పుడే, మనం ఆయన వేడుకున్నప్పుడు, మనం చేరినప్పుడు దేవుడు మనకు ఒక అవకాశాన్ని ఇచ్చి మనల్ని ఆయన రక్షణకే దగ్గర చేస్తాడు. రక్షణ మనకు సమీపంగా ఉంది. ఆయన వేడుకొని ఆయనతో సిద్ధపడతారు, ప్రార్థన చేసుకుంటారు. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి చూసుకుంటారు. మీ కృప కలిగిన నామానికి స్తుతిస్తున్నాను. మీ దయా, మీ సంకల్పము, మీ శక్తి మాకు అనుగ్రహింపచేసి మీ పిల్లగా మమ్మల్ని బలపరచండి. ఆయన మీరు సమీపంగా ఉన్నారు రావడానికి. మేము మిమ్మల్ని సమీపించి మీతో జీవించడానికి నేను మా శరీర క్రియలు విడిచిపెట్టి ఆత్మకు సమీపంగా ఉన్న వారిని జీవించి మా సహనము సకల జనులకు తెలియజేసిన మీ కొరకు జీవించే భాగ్యం తెచ్చింది. అన్నిటి అంతము కూడా సమీపించేస్తుందని మీరే చెప్తున్నారు. అన్నిటికీ అంతము కూడా దగ్గర పడిపోతుంది. మీ కొరకు మేము సిద్ధపడే భాగ్యాన్ని దయచేసి రక్షించుకోండి. క్రీస్తు వారు ప్రార్థించడానికి